అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కాకపోతే భైరవంకి నాకు తెలిసినంత వరకు మీరే ఎక్కువ ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. అది పర్సనల్ గా కావచ్చు, ప్రొఫెషనల్ గా కావచ్చు, అది అలా జరిగిందండి. అలా జరిగిపోయింది. ఫ్లోలో జరిగిపోయిందా లేదా కావాలని టార్గెట్ చేసి టైం దొరికినప్పుడల్లా విష్ణు గారి మీద సెటైర్లు వేయటం? నాకు అంత ఆలోచిస్తారు అనుకుంటున్నారండి మీరు. నాకు అంత టైం ఇక్కడి నుంచి ఎక్కడుంటే ఐ లివ్ బై ద మూమెంట్. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ టెల్ అండి. సో అంత ప్లాన్ చేసుకొని ఐఎమ్ నాట్ దట్ ప్లానర్. ఓకే, యా. అంటే శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదంటారు మనోజ్ గారు. అలాంటిది మీరు ఆ శివుడి మీదే పంచులు వేసినప్పుడు శివుడి మీద లోపల కొంచెం బాధ ఉంటుంది, కాకపోతే పైన మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఏం చెప్తారు? అటు పక్కన శివుడిని ప్రేమించే భక్తులకు కావచ్చు, ఇటువైపు సినిమా ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం హర్ట్ అయ్యారు దాని గురించి. లేస్తే శివయ్య అంటే శివయ్య రాడు అని చెప్పేసి రకరకాలుగా శివుడిని మీరు వాడిన పదజాలం చూస్తుంటే కొంతమంది శివుడిని అనలేదండి. నేను ఒక మనిషి శివుడిని తలుచుకునే విధానం అన్నాను. అండ్ నేను శివుడు భక్తుడిని, ఆయన బాగా ఆరాధిస్తాను. అండ్ ఆంబ్రహ్మాస్మిలో కూడా కాలభైరుడు శివుడు. సో దాన్ని బేస్ చేసుకునే ఉన్నాను. పర్టికులర్ మనిషి అలా చేస్తే అలా దిగి వచ్చారు. శివుడు అర్థం వచ్చేసి ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు. దట్స్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. లోపల శివుడు ఏం కాదు, శివుడే మనలో ప్రాణమే ఉండేదే శివ, ప్రాణం లేకపోతే శవ. సో అందులోనే శివుడు ఉంటాడనే ఉద్దేశంతో అన్నాను. కానీ మనసారా ప్రార్థించాలి, అంతేగాని చేసిందంత చేసి ఊరికి శివయ్య అనేస్తే దేవుడు అలా పలకరు అని చెప్పేసి దట్ వాస్ మై ఉద్దేశం తప్ప శివుడిని దేవుడిని ఎందుకంటానండి నేను. అంత నో, నెవర్ అండి. ఓకే, నిన్నటి నుంచి సర్చింగ్ కూడా బాగా జరుగుతుంది గూగుల్లో. 29 మనోజ్ గారికి ఏంటిది ఏజ్? ఫస్ట్ ఆయన కేసీఆర్ అడిగినట్టు అది అలా కంటిన్యూ చేశారు. నిజంగా నమ్మారా? ఆయన నమ్మారు. సో ఆ ఇంటర్వ్యూలో చూస్తే ఫస్ట్ అలా వేసాను, కొంచెం వెళ్ళంగా చాలాసేపు తర్వాత సరే మీరు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు సార్, ఇంకో 10 ఏడ్చుకోండి సార్ అది చెప్పారు ఏదో. ఓకే, ఓహో అంటే ఎలా నమ్మారు సార్ అంటే నేను నమ్మేశాను కాబట్టి నమ్మేశారు అంటున్నాడు ఆయన. ఓకే, సో ఐ రివీల్డ్ అనమాట. ఒక 15 minutes వెంటనే రివీల్ చేశాను దానికి. రివీల్ చేస్తే ఆ 15 minutes మాత్రం బాగా నమ్మేసుకొని. ఓకే, సో అంటే మనోజ్ గారు, నేను ఎక్కువ ఫ్యామిలీ గురించి అడగను, రెండు క్వశ్చన్స్ అడుగుతాను, సినిమాలోకి వచ్చేస్తా. ఒకటి అంటే బయట మాట్లాడుకుంటున్న ఫ్యాన్స్ గురించి అండ్ డెఫినెట్గా అడగాలి కాబట్టి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి విలన్గా, కమెడియన్గా, హీరోగా వచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఛేదించుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడ్డారు మోహన్ బాబు గారు. అలాంటి ఆయన పరువు కేవలం కొడుకు వల్ల ఈరోజు బయటపడ్డది. ఆయన బయటపడాల్సి వచ్చింది. 10 మందికి చెప్పే ఆయన 10 మంది అది చెప్పించుకోవాల్సి వస్తుంది అనేది ఎక్కువ వినపడుతుంది. దానికి ఏం చెప్తారు ఆన్సర్? మూర్తి గారి ఇంటర్వ్యూ చూడండి అంటారు. బికాజ్ ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందువల్ల అదైంది అనేది. ఉద్దేశం నాన్నగారి మీద నేను ఏం మాట అనలేదు, ఒక కేసు వేయలేదు, కలెక్టర్ ఆఫీస్కి రమ్మని నేనే లేదు, కేసులు పడింది నా మీద, నా వైఫ్ మీద. అండ్ మీరే ఆలోచించండి, అంత పెద్ద అయిన నాన్నగారు ఒక ఇంతమంది ఆడవాళ్ళకి చదువులు చెప్తూ, ఇంత గొప్పగా మీరు చెప్పినలాగా ఇంత గొప్పగా చేస్తూ, ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయి మీద, ఇంటికి వచ్చిన కోడలి మీద కేసు వేస్తారనుకుంటున్నారా? అంటే నాన్నగారు వేసి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అంత పెద్ద అయినా లేదు. అర్థమైందా? అంటే మీరు ఆలోచించండి, ఆయన వరకు అంత రీచ్ అవ్వట్లేదు. కొడుకు మీకు కూడా రీచ్ అవ్వట్లేదు? నాకు రీచ్ అవుతుంది, ఆయనకి రీచ్ అవ్వట్లేదు. ఓకే, అంటే ఒక జస్ట్ బికాస్ టు కంట్రోల్ మీ, ఒక ఆడదాన్ని కూడా చూడకుండా కేసేస్తే అండ్ వాట్ వుడ్ యూ డూ అండి? మీకు పెళ్ళయిందా? అయింది. మీకు ఆ సిచ్యువేషన్లో నువ్వు మాట వినట్లేదని లెట్ బి ది రీజన్. తర్వాత రీజన్ అన్ని మూర్తి గారి దాంట్లో చెప్పాను, అన్నింటిలో తెలుసు, అందరూ తెలిసి ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆ క్వశ్చన్కి నేను తీసుకొచ్చానండి, నేను తీసుకొచ్చానా మీరు తీసుకొచ్చారా అనే క్వశ్చన్. ఇప్పుడు వాట్ వుడ్ యూ డూ? మీ వైఫ్ మీద కేసులు వేసి నీ 6-7 months కూతురి మీద కేసు, ఐ మీన్ 6-7 months కూతురిని నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి జస్ట్ బికాస్ టైట్గా ఉంటుంది కేసు అని చెప్పి వైఫ్ని ఇంక్లూడ్ చేసి, అంటే మోహన్ బాబు గారు స్థాయికి మోనిక అనే నా వైఫ్ థ్రెటనింగ్ చేయగలుగుతారండి? ఈవిడ థ్రెటన్ చేస్తే థ్రెటన్ అయిపోతారండి మోహన్ బాబు గారు? మీరు చెప్పండి. నీకు తెలుసు కదా ఇండస్ట్రీ, నీకు బాగా క్లోజ్గా అందరూ తెలుసు కదా బ్రదర్, అవుతుందా? అది ఎంత ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ నేను క్లియర్గా చెప్పాను, గొడవ అయింది కదా, గొడవైన వెంటనే నేను రోడ్డుకి తీసుకొచ్చానన్నారు కదా, నేను తప్పు చేశానన్నారు కదా, నేను దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చాను కదా, సీసీటీవీ ఎక్కడ?
దట్ వాస్ మై ఫస్ట్ థింగ్ కదా. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ స్టార్టింగ్లో కాలక్రమంలో అలా చేసి నేను అదే ఇంతకుముందు చెప్పాను, ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేను అని. సో ఎంతో రిసోర్సెస్ వాడుకొని అండ్ నేను అదే పనిగా సీఎంఎల్ని, అదే పనిగా మినిస్టర్ని, అదే పనిగా నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ కలిసి నా వెనకాల మాట్లాడి అది నేను చేయలేదు. ఏదున్నా ఓపెన్గా చెప్పాను. ఆల్వేస్ ఎదురుగా కూర్చొని మాట్లాడదామని అడుగుతున్నాను. ఈరోజు కూడా అడుగుతున్నాను. అంతమందిని కష్టపడి అంతంత ఒక సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని ఫోన్స్, ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసుకొని వెళ్ళి కలిసి బాధలు చెప్పుకొని అంత ఇన్ఫ్లుయెన్స్లు వాడే బదులు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడినప్పుడు తప్పు నాదా ఎవరిది బ్రదర్? మీరు సీఎంని కలిశారు కదా? నేను కలవలేదు. చంద్రబాబు గారిని కలవలేదు మీరు? దట్ ఈస్ డిఫరెంట్. అది ఫ్యామిలీ దీని మీద కలిసానండి. ఈ విషయం మీద కలవలేదు. ఈ విషయం మీద నేను ఎవరిని కాలేదు. నా ఫ్యామిలీ సమస్య మీద వాళ్ళని లైక్ ఎందుకు కలుస్తా నేను? నో, ఐ నెవర్ మెట్ ఎనీవన్. ఒక్కరిని చెప్పమనండి వెళ్ళి కలిసానని. ఓకే, ఐ నెవర్. దట్ ఈస్ టోటలీ కంప్లీట్ డిఫరెంట్. నేను ఫ్యామిలీ సినారియో వెళ్ళి కలిసానే తప్ప నాట్ రిగార్డింగ్ అవర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. బట్ మనోజ్ గారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు మీ గురించి కన్నా కూడా ఎక్కువ మంది ఆలోచించింది మోనికా గారి గురించి. అవును, ఎందుకంటే అటు పక్కన పేరెంట్స్ లేరు. భూమా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ చెప్పాలంటే, రాయలసీమలో ఆలగడ్డలో కావచ్చు ఎక్కడైనా కానీ. నాకు ఆ ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ ఉంది. అఖిలప్రియ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మేము రెగ్యులర్గా కొంచెం టచ్లో ఉంటాం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని. అమ్మైనా, నాన్నైనా, అక్క అయినా కానీ అఖిలప్రియ నా ఇంట్లో. సో ఆమెను దాటి ఏది కూడా ఎవరేం చేయలేరు, వాళ్ళ తమ్ముడైనా మోనిక అయినా. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అలాంటిది ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎవరు లేరు నాకు, అంతా ఈ ఫ్యామిలీయే, మోహన్ బాబు గారే మా నాన్న, నిర్మలమ్మ గారే మా అమ్మ, మనోజే నాకు అన్ని అని వచ్చినప్పుడు ఇంత గొడవ జరిగింది. చాలా తక్కువ టైం మీ పెళ్లి జరిగి కూడా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఏంటి ఇట్లా అయిపోయింది? నా పెళ్లి అయిన 10 రోజులకే నా కజిన్ వచ్చి కొట్టారు కదండి, అప్పుడు గుర్తుంది కదా? చూశాను. నా దగ్గరుండి పెళ్లి చేసి. తన మైండ్ సెట్ ఏంటండి అసలు? మోనిక గారు ఏమి అసలుకి తను స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే డల్ అయిపోయారా? డల్ అయితే అవ్వలేదండి. తను పడిన కష్టం ఆల్రెడీ వాళ్ళు చూసింది తక్కువ కష్టం కాదు వాళ్ళు చూసింది. అండ్ తన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చూశారు వాళ్ళు ముగ్గురు. అండ్ ఆ కష్టాలు కూడా ఎవరికి రాకూడదు. అండ్ అలాంటి కష్టాలు చూసి నిలదొక్కుని ఈరోజు ఉన్నారు. అండ్ ఈ విషయంలో తను బాధపడేదల్లా నాకు నాన్నకి సంబంధం లేకుండా మా ఇద్దరు గొడవ పెట్టారు, గొడవ ప్రొజెక్ట్ చేశారు. నాన్నదే కాదు ఈ ఇష్యూ. ఒక కాలేజ్ వాళ్ళు నేను రెగ్యులర్గా వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి బయటకు వస్తే వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి. వస్తే అందరూ వచ్చి లెటర్లు ఇచ్చి నాకు చాలుగా పిల్లలు హాస్టలర్స్ వచ్చి జరుగుతుందంటే నాన్నగారి దగ్గరికి, నేను నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాను, నేనే ఇస్తాను డైరెక్ట్. కానీ ఆ లెటర్ షేర్ చేసుకుని హాల్లో పెట్టుకుని ఇవ్వాలి పెద్ద అయిన కదా. ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎక్కడో ఒక దీనికోసం అడిగితే బ్లూ అవుట్ లైక్ దాట్. అండ్ నేనేదో ఆస్తి అడిగినట్టు, తాగేసి వచ్చి గొడవ చేసినట్టు ఇవన్నీ ప్రొజెక్ట్ చేశారు. ఇవన్నీ చేస్తుంటే సీసీటీవీలో ఉంటుంది కదండి. సీసీటీవీ ఎందుకు దాచిపెట్టాలి? మై సింపుల్ థింగ్. ఎక్కడికి వెళ్ళా సీసీటీవీ. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాం, తిరుపతిలో మన గొడవ అయింది, సీసీటీవీ ప్రజెంట్ చేయమన్నాను. ఏమన్నారు? పోలీస్ రిపోర్ట్లో ఉంది. ఏమన్నారు? లైట్నింగ్ వచ్చి సీసీటీవీ పోయింది అన్నారు. అర్థమైందండి. అంటే ఆస్తి కోసం వచ్చిన తగాదాలు కాదు, కేవలం ఆత్మగౌరవం, 100% ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంతే. ఏమంటే నా ఆస్తి కోసం అంటే ఎక్కడున్నామండి మనం? కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అది ఉంటే నేను అలా వెళ్ళిపోయి ఉంటాను కదా. ఓకే, ఆస్తి డబ్బు అవసరం అంటే నేను కరెంట్ దిగ్ కానీ 24/5 మాత్రం కంపెనీకి కానీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కూడా విష్ణుదే, ఇట్ ఇస్ ఆన్ హిస్ నేమ్. సో వరుసగా అతని సినిమాలకి నేను ₹1 తీసుకున్నానా? ఒక ట్రాన్సాక్షన్ చూపిమనండి నాకు. ఊరెల్లా వెళ్ళిపోయి నేను ఇస్తున్నాను, డబ్బు ఇస్తున్నాను అన్నారు. ఒక ట్రాన్సాక్షన్ చూపిమన్నారు. ఓకే, షో ఇట్. నాకు ఏం చేసి మనోజ్ అనేటువంటి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఓకే, అది కాంట్రిబ్యూట్ చేయకుండా అన్ని సినిమాలు ఎలా వచ్చాయి? నేను బయట బాగానే చేసుకుంటూ ఉన్నాను కదా, నేను ఎందుకు తీసుకొచ్చి సినిమాలు చేశారు నేను అడిగాను. సో ఇవన్నీ నేను ఏ రోజు అడగలేదండి, నా కుటుంబం చేసుకున్నాను. బట్ వెన్ దీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ చెప్పకపోతే రైట్ కాదు. ఐ హ్యావ్ ఆల్సో కిడ్స్. నాకు ఒక పాప ఉంది, బాబు ఉన్నాడు. అండ్ ఐ హ్యావ్ ఎ వైఫ్. అండ్ వాళ్ళకి అన్నీ నేనే. నాకు 2 కాదు 3 పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా ఇంటి పొరుగు కానీ ఏది కానీ బయటికి తీసుకురాలి. తీసుకొచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అండ్ తప్పలేదు. ఒక పాయింట్ తర్వాత ఇట్ వాస్ లైఫ్ థ్రెటనింగ్. అండ్ ఐ హ్యాడ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. జరిగింది ఇది కాదు. అంతకుమించి
నేను నిద్ర లేసిన ప్రతిరోజు ఫస్ట్ మా నాన్నకి దండం పెట్టుకుంటాను నా మనసులో, ఓకే. ఆయన తలుచుకుంటాను. అంతకు మించి జస్ట్ ఇట్స్ బ్యాడ్ లక్ దిస్ హ్యాపెనింగ్.